ఎస్ నాగభూషణరావు గారు, మీరు గోపాల్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా చెప్పాలంటే ఏకీభవించట్లేదు. ఆయన వ్యాపార దృక్పథంతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది ఆయన చెప్పిన దాంట్లో చాలా అవాస్తవికత ఉంది. మొత్తం తప్పంతా కూడా ప్రయాణికులదే. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఈ సౌకర్యాలన్నీ అడుగుతున్నారు. సౌకర్యాలు అడగట్లేదు, సౌకర్యాలు ఉంటే వాటిని వాడుకుంటున్నారు. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, సౌకర్యాలను వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం ఓ సినిమా హాల్ ఉందమ్మా, ఓ సినిమా రిలీజ్ అయింది, కొత్త సినిమా, అది నాన్ ఏసీలో ఉంది, ఏసీలో ఉంది, రెండు చోట్ల ఉన్నప్పుడు మనం కంపారిజన్ గా మనం చూసుకుంటాం. అంత మాత్రం చేత మనం ఏదో ఏసీ హాల్లోనే సినిమా చూడాలి అని మనం ఏం కోరుకోవట్లేదు కదా. అంతకుముందు స్లీపర్ కోచ్లు లేవు ఆయన అన్నట్టుగానే. ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలమ్మా, ఇందాక గోపాల్ రెడ్డి గారు అన్నారు ఈ టైంకు కొంచెం లేట్ అయితే టైమింగ్స్ సరిగ్గా ఉండవు అన్నారు. కాదు, టైమింగ్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఫలానా పాయింట్ దగ్గర, బోర్డింగ్ పాయింట్ దగ్గర ఇంత టైము, ఆ తర్వాత ఎండింగ్ పాయింట్ దగ్గర ఎన్ని గంటలకు వెళ్తుంది. ఉదాహరణకి బెంగళూరులో కనుక తీసుకున్నట్లయితే కృష్ణరాజపురానికి ఎంతసేపటికి వెళ్తుంది, తర్వాత వైట్ ఫీల్డ్ కి ఎంతసేపటికి అన్ని నిమిషాలకి అక్కడ వెళ్తుందని కూడా ముందే మనకి క్లియర్ గా ఇస్తున్నారమ్మా వాళ్ళు. వీళ్ళు తొందర పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రయాణికులు కూర్చున్నటువంటి వాళ్ళు ఎందుకు తొందర పెడతారు? ఇక అంతకన్నా లేట్ అయితే కదా. ట్రిప్స్ ఎక్కువ వెళ్తే ఎక్కువగా డబ్బులు వస్తాయి కదా, అది వాళ్ళ వ్యాపారం. ఇప్పుడు క్లియర్ గా వాళ్ళు టైమింగ్స్ దగ్గర నుంచి అన్ని ఇస్తున్నారు. ఇవ్వనిది ఏమైనా ఉన్నదా అంటే అసలు దానికి సరైనటువంటి ఫిట్నెస్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు మనకి ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ జత చేస్తున్నారు. ఇన్సూరెన్స్ ఫెసిలిటీ వల్ల మనకి రైల్వే కనుక చూసినట్టయితే రైల్వేలో మనకి ₹1 ఎక్స్ట్రా కట్టుకుంటే రిజర్వేషన్ అప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇస్తున్నారు కదా, అవునా కదా? మరి అలాంటి సౌకర్యాలు ఎందుకు మనం వీళ్ళు పెట్టలేకపోతున్నారు అనేటువంటిది కూడా ఆలోచించాలి. వాళ్ళ ఏకపక్షంగా ప్రయాణికులు బలానా ఏసీ బస్సు ఎక్కుతున్నారు, వాళ్ళకి సౌకర్యాలు కావాల్సి వచ్చినాయి, వాళ్ళ ల్యాప్టాప్లు లేకుండా 10 గంటల సేపు 7 గంటల సేపు ఉండొచ్చు కదా అనేటువంటిది మాత్రం ఇది అడ్డగోలు వాదన అవుతుంది తప్ప నా దృష్టిలో ఇంకోటి వేరేటువంటి కాదు. వాళ్ళ ఇన్సిడెంట్ జరిగింది కదా అని చెప్పి ఆలోచించకూడదమ్మా. ఎప్పుడు కూడా సమగ్రమైనటువంటి ఆలోచన చేయాలి మనం. వాళ్ళ మేధావి వర్గం వాళ్ళు, మీడియా వాళ్ళు, వాళ్ళ దేశ వ్యాప్తంగా కూడా కలవరం చెందినటువంటి ఒక సంఘటనని కేవలం ఒక కోణంలో చూసి మాట్లాడటం అనేది తప్పని నా అభిప్రాయం అమ్మా. మీరు అన్నారు తప్పని మీరు అంటున్నారు కదా. మేము మా బిజినెస్ కూడా కట్టలేము, వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. మనం ఏమంటున్నామంటే తాలకు ఈ డెకరేషన్లు ఎక్కువ చేయాల్సి వస్తుంది. డెకరేషన్లు ఎక్కువ చేసుకునే తాలకు ఏమవుతుందంటే దాని బండి ఐఫై తయారు చేయాల్సి వస్తుంది. ఐఫై తయారు చేసే తాలకు ఏమవుతుందంటే మెటీరియల్ లైట్ వెయిట్ మెటీరియల్ అయిపోతుంది. గతంలో ఉన్నదానికంటే మనకు ఇప్పుడు చాలా సొల్యూషన్ కానీ వైరింగ్ కానీ ఇలాంటివి ఏమైతుందంటే ఎక్స్ట్రా చేసుకుంటూ పోవడం వల్ల దాని వలన జరుగుతున్నాయి ఇవన్నీ. ఇమీడియట్ లా ఇంతవరకు ఇట్లా జరగకపోయేది కదా. మీరు కూడా గతంలో మీరు చూసింటారు కదా, ఐఫై జత అయినందుకు, ఇట్లా ఐఫై తయారైనందుకు, ఐఫైకి మనం ఏదైతే అలవాటు అవుతున్నామో దాని వలన మేము కూడా అట్లా తయారు చేయాల్సి వస్తుంది. ఒక్క మాట గోపాల్ రెడ్డి గారు, మీరు అన్నది కరెక్టేనండి. కానీ అన్ని రంగాల్లో కూడా సౌకర్యవంతమైనటువంటి విషయాలు వచ్చినాయి కాబట్టి దీంట్లో కూడా సౌకర్యవంతమైనటువంటి ఒక పరుగు నడుస్తున్నది కాదంటల్లా. కానీ నేను అనేది ఏంటంటే అంటే హైటెక్ బస్సు తయారు చేయటం వల్ల లేదా హైఫై ఫెసిలిటీస్ ఇవ్వటం వల్ల మా బస్సులకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని మీకు తెలిసినప్పుడు వాటిని ఎందుకని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా తొక్కి పెట్టేస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి కదా. మరి సార్, ప్రభుత్వం అనేది మీరు అన్నది వాస్తవమే, అదే చేయట్లేకపోతున్నా అంటే ఇదే ప్రభుత్వమే మనకి ఇట్లా తయారు చేయండి, ఇట్లా చేసుకోండి అని వాళ్ళు బాడీ బిల్డర్ వాళ్ళకి ఇస్తేనే కదా ప్రభుత్వం బాడీ బిల్డర్ వాళ్ళు చేసేది. వాళ్ళే చేయకపోతే మనం ఎందుకు చేపిస్తాం? బాడీ బిల్డర్ వాళ్ళని ఎందుకు కండిషన్ పెడతలేరు ప్రభుత్వం? ప్రభుత్వాలు కండిషన్స్ పెట్టడము, ప్రభుత్వాలు రూల్స్ పెట్టడమే కాకుండా మీ అంతటా మీరుగా కూడా మీకంటూ ఒక స్వయం ఇది ఉండాలి కదా. మీరంటూ కొన్ని గైడ్ లైన్స్. మేము అలా పెట్టాలంటే ఒక బండి వచ్చి 68 లక్షలు బెర్త్ కట్టాలంటే ఇప్పుడు ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000 పెట్టుబడి పెట్టినప్పుడు దానికి అయిపోయి ఉంటేనే 4 ఎక్కుతారు అనేది ఎక్కువ అయిపోతుంది కదా మాకు. ఓకే, సో మీ వ్యాపారం, మీ దృష్టిలో మీ వ్యాపారం మీకు ముఖ్యం. ఈ వ్యాపారం ముఖ్యం కాదు, మనం దానికి తగ్గట్టు బండి అయితే నడపాల్సి వస్తుంది, దానికి తగ్గట్టు మనం మెటీరియల్. ఓకే, కంప్లీట్ చేయనివ్వండి నాగభూషణరావు గారు, మీరు మాట్లాడండి. అండ్ ఒక్క విషయం చెప్తున్నాను,
నిబంధనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఇచ్చారు కదా పర్మిషన్. మాకు ఏసీలు పెట్టుకోవడానికి ఇచ్చారు, ల్యాప్టాప్లు పెట్టుకోవడానికి, లేకపోతే టీవీలు పెట్టుకునే సౌకర్యం ఇచ్చారు, అన్నిటికీ వాళ్ళు అప్రూవల్ చేశారు అని అంటున్నారు కదా. నేను అనేది ఏంటంటే అప్రూవల్ చేయించడము ఒక ఎత్తు అయితే, దాన్ని సురక్షితంగా ఉంచడము ఎప్పటికప్పుడు. ఇప్పుడు మన ఇంట్లో ఉందండి, ఉదాహరణకి మన ఇంట్లో మనకి దాదాపుగా ఒక 80 పాయింట్స్ ఉంటాయి, పవర్ పాయింట్స్ ఉన్నాయనుకోండి. 80 పవర్ పాయింట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని మనం ఎలక్ట్రీషియన్ పిలిచి అప్పుడప్పుడు చెక్ చేయించుకుంటున్నామా లేదా, ఏమైనా చిన్నపాటి తేడా వస్తే చూసుకున్నాం, లేదా మన కారు విషయం తీసుకున్నాం, మన కారులో ఏమైనా చిన్నపాటి ఏమైనా ఇబ్బంది వస్తే వెంటనే దాన్ని చెక్ చేసుకుంటున్నామా లేదా. రోజు వేల కొద్ది మైళ్ళు తిరుగుతున్నటువంటి, రాను పోను కలుపుకుంటే వేల కొద్ది మైళ్ళు తిరుగుతున్నటువంటి ఈ ప్రైవేట్ బస్సులు వాటిని కంట్రోల్ చేయడానికి, వాటిని చెక్ చేసుకోవడానికి, సేఫ్ సైడ్ లో నడుపుకోవడానికి మీ బ్రాండ్ ని మీరు కాపాడుకోవాలి కదండి. ముందు మిగతా వాళ్ళ మీ బ్రాండ్ మీకు వాల్యూ లేదా? మీ బ్రాండ్ మీరు కాపాడుకోవాలా అక్కర్లేదా? మీకు ఇలా జరిగితే రేపు పొద్దున ఎవరు ఎక్కుతారండి? పలానా కావేరి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఎలా ఎక్కుతారు చెప్పండి. ఇప్పుడు